గున్న మామిడి తోటకి జల్దిగా రాసిందే మనం కలుసుకున్న చోటికి ఓం జీడి గింజలు జిల్లాట్లో పత్తి గింజలు బుల్లాట్లో ఇప్పుడు నరసింహ మంచి దొరికింది. ఇప్పుడు 40 సంవత్సరాలు ఆయనకి ఇప్పుడు తీసుకెళ్ళడానికి ఆయన చేయడానికి ఫస్ట్ కొంతగడ చేయండి, కొంతగడ చేసి అక్కడ బలియండి, బలిచ్చి కింద 40 అడుగులు 40 అడుగులు వద్దు అండి, 40 అడుగులు వద్దు. ఇప్పుడు అక్కడ మీరు పోడ్చుకుంటారా పార్టీ పెట్టుకుంటారా ఏం చేసుకుంటారా మనకు అయిన సంబంధం లేదు. ఓముకున్న మామిడి తోటకి ఒప్పులో మనకు తట్టపూల సీట్ బెల్ట్ పెట్టుకో, సీట్ బెల్ట్ వేసుకో. బెల్ట్ మనకు అవసరం ఉండదు బెల్ట్. మధ్యలో మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవర్ అయితే మళ్ళీ పట్టుకోవడానికి ఇబ్బంది. నువ్వు అసలు అయితే ఆగున్నావు. నువ్వు డ్రైవరు నన్ను ఎందుకు పట్టుకుంటారు? నేను వదిన నీ వాసన ఎట్లా వచ్చి అటు దబ్బుకుని పోయింది అనుకో, ఎందుకు లేని ఇప్పుడు నీ వాసన నువ్వు మాట్లాడుతుంటే ఇటు వస్తుంది వాసన. ఇటు నుంచి అటు పోదా? ఏం చెప్పిన ఆయన చెప్పిన బాబాయ్ నువ్వు వెళ్ళిపోయారు బాగుంటే ఏం చేయి పెట్టు. మేస్త్రి పని చేస్తావా? లేదు బాబాయ్ నేను పరగానే మేస్త్రి అని మనం గొప్పలు చెప్పాం. ఏదన్నా ఉన్నవాసం చెప్తాం. ఒక మానవత్వం మనిషిని మేమంతా పూజారులం, పూజలు చేస్తాం. మంత్రాలు అంటే ఏముంటాయి మంత్రాలు బాబా? ఏం చేస్తారు మీరు? మేమా? నమ్మవా నువ్వు? మీ మంత్రాలు వేరు, మా మంత్రాలు వేరు. వేరే మంత్రాలు మేము నమ్మం. ఈ మంత్రాలు అంటే దేవుడు కాదు నేర్చుకునే కాదు, దేవుడి దగ్గర కాదు, అడవిలల్లా వేరే నేర్చుకునే. ఈ వేరే మంత్రాలు నీకు అర్థం కాదు, చెప్పిన అర్థం కాదు. నాకు అర్థమైంది. నేను సొసైటీ మనిషిని, సబ్జెక్ట్ ఉంటుంది ఎవరు ఉంటుంది నాకడ. కానీ నేను ఎవరిని ఒక మాట ఈ వ్యవస్థ అనేది అట్ట పూజలు గీయాలా మేమేందంటే ఏ పని చేసినా పూజతో స్టార్ట్ చేస్తాం. పూజలు గీజలు ఇవి ఉండవు మాకు. నాస్తికుడు అంటే అర్థమవుతా ఏం నమ్మను నేను. నాస్తికుడు అంటే అర్థమైతే మేము చేసుకున్న మంత్రాలు ఏంటంటే దేవుడు అయ్యగా ఇది వేరే పూజలు నీకు అర్థం ఉండదు చెప్పడానికి. తవ్వకాలలో కొన్ని బయటపడతాయి అంటారు చూడు, వాటి కోసం పూజలు చేస్తాం మేము. అంటే గుప్త నిధులు తీస్తారా? అలాంటి తీయం మేము తీయం కానీ కొంతమంది తీస్తారు. మనిషి కావాలంటే వాళ్ళకి మనిషిని హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళే చూసుకుంటారు. కానీ మేము ఏదన్నా కానీ పూజతోటే స్టార్ట్ చేస్తాం. మధ్యలో ఇప్పుడు మనిషి ఒప్పు చెప్పాలన్నాం కదా, అక్కడ మధ్యలో ఆయన ఉండు, ఆయనకి ఒకసారి చూపెట్టి మరి పోదాం. మళ్ళీ ఏం పేరు? ప్రభాకర్ రెడ్డి. వయసు ఎంత? సూర్యాపేట. వయసు ఎంత? వయసు 45 ఇయర్స్. పూజ చేద్దాం ఇక్కడ, పూజ చేద్దాం బట్టిగా. పూజ స్టార్ట్ చేయి, పూజ చేయి. ఏం పేరు? మీ పేరు ఏం పేరు అన్నారు? నరసింహారెడ్డి. ప్రభాకర్ రెడ్డి, సూర్యాపేట. వయసు 45? 44. నాకు బీడీ వద్దొద్దు, ఇప్పుడు బీడీ ఇవన్నీ కాల్చకూడదు. కార్లో మధ్య స్టార్టింగ్ ఉందిగా కొన్ని ఒకటి చేతిలో పట్టుకో. మనకి మందాగున్నా ఏం కాదు ఈ పూజలు. ఈ పూజలు గీజలు మనిషి ఉండాలి, మనసులో మానవత్వం ఉండాలి తప్ప. పువ్వేగా పట్టుకో. మరి పువ్వు అనేది పట్టుకుంటా మరి పట్టుకో. మరి ఇది కూడా పట్టుకో. 3-4 పూలు పట్టుకోవాలి. 2 చేతులతో ఇటు పట్టుకో. అట్లా కాదు, ఆ సిగరెట్లు కింద పెట్టు, మళ్ళీ అవన్నీ ఉండద్దు. మళ్ళీ ఇట్లా పట్టుకో. ఇవన్నీ వేస్ట్. ఈ భక్తి గీతి కాదు, మనసులో ప్రేమ ఉండాలి తప్ప ఇవన్నీ వేస్ట్. చెప్పనా, మనసులో ప్రేమ ఉండాలి కానీ అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు ఇట్లా పట్టుకో. మానవత్వం ఒక ఉండాలి, గుండెలో ఉంటది అది అంతే. ఇట్లా పట్టుకో. ఇట్లా తమ్ముడు కూడా ఎస్ఐ ఇక్కడ మనం మంత్రాలు చదువుతాం. ఇప్పుడు మంత్రాలు చదువుతాం. ఇట్లా పట్టుకో. ఇట్లా పట్టు. కళ్ళు మూసుకో. చెవులకు పువ్వు పెట్టు. చెవులకు పువ్వు పెట్టుకో. ఇటు పట్టు. మీరంతా నన్ను మాయ చేస్తున్నాను. నిన్నేం దింపట్లే కానీ ఆయన నాస్తికుడు కాదు, ఏం కాదు. కానీ నువ్వేందంటే మనం ఇప్పుడు చక్కగానే స్టార్ట్ పూలు నాకు చేతికి పూలు చేతి పూలు ఒక 2 చేతికి. కళ్ళు మూసుకో. మంత్రాలు చదువుతున్నావు. కళ్ళు మూసుకోండి.
కళ్ళు మూసుకో, నువ్వు కూడా చదువు మాతో పాటు. నువ్వు చదువు, ఏం కాదు, నాస్తికుడు ఎన్ని అవసరం లేదు. ఇప్పుడు నిన్ను ఒప్ప చెప్తాం కాబట్టి అవన్నీ ఇంకా పని చేయాలి. కానీ నేను చెప్పింది చెప్పు, ఎవరికేం ఒప్ప చెప్పను, నిన్ను కాదులే, ఆయన్ని నరసింహారెడ్డిని. నువ్వు కాదుగా నరసింహారెడ్డి. ఓం అను. నాకు నచ్చదు. ఎందుకు భయపడుతున్నావు ఏంది మరి? మరి మరి అను మరి. అక్కడ సబ్జెక్ట్ అసలు నీ కారు కూడా పోదు, నేను సరే సరే మరి అను మరి. నేను అనను, అవసరం లేదు అంటే అని. ఓం 40 సంవత్సరాలు గున్న మామిడి గున్న మామిడి తోటకి జల్దిగా నువ్వు రాసిందే మనం కలుసుకున్న జోడికి. ఓం గున్న గున్న మామిడి జీడి గింజలో జిల్లాట్లో పత్తి గింజలో పల్లెట్లో కానీ కానీ నువ్వు కానీ 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 ఓ మా పిల్ల మౌనిక, ఓ మా పిల్ల మౌనిక. రొట్టెల మీద ఉండగా పాస్పెంట్ రొట్టెలకి పూర్తిగా నాదా ఒకదన రావాలా బావాల సందకాల బావ స్వాహ. మనం నేర్చుకున్న శ్రీశైలం నడులో ఉన్న మన పూజారి నేర్పిండి మనం ఇక్కడ అంకుల మీద ప్రయత్నిద్దాం. ఏదైతే అదింది అసలు నేను కదా, కానీ మనం నేర్చుకుందాం, అంకుల మీద ప్రయత్నిద్దాం. ఓమను మధ్యలో ఓమను. నేను నాస్తికం, దేవుణ్ణి అమ్మని. ఇప్పుడు నరసింహ మంచి దొరికింది. ఇప్పుడు 40 సంవత్సరాలు ఆయనకి ఇప్పుడు తీసుకెళ్ళి ఆయనకి హ్యాండ్ చేయడానికి ఫస్ట్ గొంతుగడ చేయండి, గొంతుగడ చేసి అక్కడ బలియండి. బలిచ్చి కింద 40 అడుగులు 40 అడుగులు వద్దు అండి, 40 అడుగులు వద్దు. ఇప్పుడు అక్కడ మీరు పూడ్చుకుంటారా, పార్టీ పెట్టుకుంటారా, ఏం చేసుకుంటారా, మనకి అయిన సంబంధం లేదు. ఓం గున్న మామిడి తోటకి ఒప్పుల మౌనికకు తట్టపొగలు ఎవరిని పోలిస్తారు? నిన్ను కాదే. ఏం పేరు? ప్రభాకర్ రెడ్డి. ఈయన చెప్పిన కానీ పేరు మాత్రం మళ్ళీ మర్చిపోతున్నాం. ప్రభాకర్ రెడ్డిని తీసుకెళ్ళి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసి 40 రోజులు 40 సంవత్సరాలు కాబట్టి 40 గుంటలలో తవ్వండి. 40 గుంటల్లో వద్దు. అక్కడ బాగా పూడ్చిపెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారు, మనకైతే సంబంధం లేదు. ఈ పాపం మనకెంత పూడ్చుకోవద్దు, ఈ పాపం మనంతా వదిలేసుకొని ఒప్పిల మౌనిక కాడికి వెళ్ళి గున్న మామిడి తోటలాడి జీడి గింజలో జిల్లాట్లో పత్తి గింజల పల్లెట్లో నమః. అర్థమైనా కానీ పాతి పెట్టుడు గీటి పెట్టుడు ఇవన్నీ నాకు నచ్చదు. ఏమన్నా ఒక మానవత్వం ఆయన మాకెందుకు పూడ్చిపెట్టినాక పట్టుకో. మనం ఇప్పుడు ఏంటంటే పత్తి గింజల పల్లెట్లు ఇప్పుడు అడిగి పోయి 40 రోజులు ఉంటుంది. గుడ్డగడ మామిడి విన్నాగా, మామిడి చెట్టు తెలుసుగా, గున్నగున్న మామిడి చేను తెలుసా? నాకు తెలియదు కాదు. అక్కడ దించు నేను పోతాను. అక్కడ పత్తి చేను ఉంటుంది, పత్తి గింజలు ఉంటాయి. ఆ పత్తి చేల కింద జీడి గింజల కింద పత్తి చేల కింద వజ్రాలు ఉన్నాయి. ఆ వజ్రాల కింద 40 ఈ వజ్రాలు గిజ్రాలు నేను నమ్మను. సొసైటీ వేరు, ఈ వ్యవహార వేరు. ఇలా ఎడ్యుకేషన్ పర్పస్ మనం అంత పిక్చర్ కాదు. కానీ ఒకటి రెండు వచ్చా 40 నాకెంత చెప్పు, 40 దాకా చెప్పు. ఏం చెప్పాలి? 1 2 3 4 40 దాకా చెప్పు. నన్ను ఆడ దించు, వెళ్ళిపోతాను. 40 దాకా చెప్పు. 1 2 40 దాకా చెప్పు, నేను చెప్తా. దాని తర్వాత నుంచి నీకు ఏం చేయాలో నేను చెప్తా. నీకు నీ లైఫ్ లో నీకు మొత్తం మంచి జరుగుతుంది. నువ్వు చెప్పేది లైఫ్ ఏమన్నా లైఫ్ అని ఉంటుంది, చెప్పు తొందర చెప్పేది 40 దాకా చదువు. నన్ను ఆడ దించుని వెళ్ళిపోతా అంతే. ఎక్కువ వద్దు, డిస్కషన్ వద్దు. నేను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇప్పుడు. ఎవరిని? వాళ్ళనే 40 సంవత్సరాలు ఆయనకి. వాళ్ళని చేసుకో హ్యాండ్ ఓవర్. నాకు సంబంధం లేదు. నువ్వు వెళ్ళిపోయారు అంటే నేను చూపెట్టిన 40 సంవత్సరాలు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. బస్ ఉంది, వెళ్ళిపోతాను. నీకు 45 సంవత్సరాలు అయితే నిన్నే హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆడ మావాడు ఉంటాడు, కలెక్ట్ చేసుకుంటాడు, తీసుకెళ్తాడు. ఎవరిని హ్యాండ్ చేస్తావు? పత్తి చేనుకి తీసుకెళ్తాడు. పత్తి చేనుకి తీసుకెళ్ళి జీడి గింజల జిల్లాలో ఆడిపిస్తాడు ఫస్ట్. ఎవరితో నాకు అవసరం లేదు. అంటే ఎక్కినా నేను దించు, నేను వెళ్ళిపోతాను. జీడి గింజల జిల్లా అట్లా తెలుసుగా. దించు, నేను వెళ్ళిపోతాను. ఫోన్ చేయి మనోళ్ళకి తీసుకొచ్చినామని చెప్పు, మనతో తిప్పుకుంటున్నాం అని చెప్పు. తొందర రమ్మని చెప్పు. ఏంది గోళ మనకి అసలుకి? అన్న దించు, ఆగు. ఇలా అయితే నేను ఫోన్ చేస్తాను మా వాళ్ళకి, చెప్తాను. ఎందుకో భయపడుతున్నావా? చెప్పు. నువ్వు ఫోన్ చేస్తా భయపడుతున్నావా?
అన్నా దించానా నేను ఆగు నేను పోవాలి నువ్వు ఎల్మేర్ అంటే నేను ఎక్కినాను అక్కడ దించా అంటే తొందరగా రమ్మని ఇప్పుడు మాకు 30 లక్షలు వస్తాయి మరి 30 లక్షలు పెట్టుకొని ఇన్నోళ్ళు పెట్టుకో 30 లక్షలు కావాలి నీకు 10 లక్షలు చేసుకోరు మీరు నాతో నీకు సంబంధం లేదు 30 లక్షలు వేసుకుంటే 70 లక్షలు వేసుకో నిన్ను ఇస్తేనే మాకు 30 లక్షలు వస్తాయి మరి నిన్ను ఇస్తేనే వస్తాయి అంటే నన్ను బలి చేస్తారా మీరు నిన్నెందుకు బలి చేస్తాం ఇండి కాదు నీ పేరేం పేరు చెప్పు వద్దులే ఇక. ఇది పట్టుకో నీ పేరేం పేరు చెప్పు ఎందుకే అన్నీ చెప్పు ఎల్మేర్ అంటే నేను అడ్రస్ చెప్పిన 40 సంవత్సరాలుగా నీకు నువ్వు తీసుకొస్తున్నావు నగరే పోతున్నాను కానీ నీకు 40 సంవత్సరాలుగా అట్టించండి జంగల పోదాం అది ఈయన్నే కదా బలి ఇచ్చేది ఇప్పుడు మనం ఈయన్నే కదా మనం హ్యాండ్ ఓవర్ చేయాల్సింది ఈయన్నే 1:40 దాకా చెప్పి వదిలిపెడతా కానీ నేను నన్ను బలిచ్చినట్టే నీ వల్ల కాదు ఆయన వల్ల కాదు మేం బలియం. నీకు తెలియదు నా గురించి నీకు పూర్తి తెలియదు మేము బలియం మా వాళ్ళు వస్తారు తీసుకొని పోతారు వేసుకొని పోతారు మాకు రాదు బలియటం మాకు బలియం ఏం లేదు మేము పూజలు చేస్తాం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం అంతే అంటే నన్ను వాళ్ళ గొప్ప చెప్తావు ఏంది అవును మరి చెప్పు చూద్దాం చెప్తాం దానికే మరి తీసుకునేది మాట్లాడుకుందా వాళ్ళతో మాట్లాడుకుంటావా ఏం చేసుకుంటా తెలియదు నీ కారు ఇప్పుడు అయిన పట్టిస్తా ఎల్మేర్లో వెళ్ళినారు అయితే పట్టిస్తా చేస్తా మన హైదరాబాద్ ఎందుకు పోతున్నా నన్ను బలిస్తా అంటే నువ్వు నా కారు ఎక్కించుకొని మేము బలియం వాళ్ళు బలిస్తారు నిన్ను నేను తీసుకుని పోతా ఆనికాడికి నేను పోతా నాకేం అవసరం నువ్వు వాళ్ళని నేను పెట్టున్నావా? నేను పోతా అంటున్నా ఇప్పుడు పొగ వేసిన చూసిన కార్లో వేస్తే ఏమవుతుంది నాకు వాళ్ళు అంతే వేస్తారు వాళ్ళు మత్తు మంది ఇస్తారు ఉత్తగా తీసుకుపోతారు అనుకున్నావా మత్తు మంది సూదేస్తారు అది వేస్తారు ఇది వేస్తారు ఆడ కూర్చుతారు ఈడ కూర్చుతారు మౌనికాన్ని తీసుకొస్తారు ఏమనుంటే వాళ్ళ మీద కోపం అన్నా నువ్వు ఒక అడ్రస్ అడిగినావు ఎల్మేర్ అన్నావు నాకు తెలిసి వెళ్ళినారు ఇటు చక్కగా పోతే వెళ్ళినారు ఇటు పోతే తెలిసినాక అటు పోతే కుక్కటిపల్లి ఇటు పోతే కోంపల్లి ఇటు పోతే మౌనిక. నన్ను బలిచ్చుడేది నువ్వు 45 అంటే గుంటలు ఒక మానవత్వంగా నాకు అవన్నీ లేవు ఒక అడ్రస్ తెలవంటే చెప్తే నన్ను బలిస్తా అంటే నువ్వు నాకు అవన్నీ తెలియదు మానవత్వం వాళ్ళకి అవన్నీ లేవు. సంబంధం లేదు వాళ్ళు అన్నారు మీతో చెప్పిన మీరు ఆ చూసుకో మామిడితాడు కింద 45 గుంటలు. వాళ్ళు మాతో అన్నారు ఒక ఎడ్యుకేటెడ్ చదువుకున్నావు మేము చదువుకోలేదు మంత్రాలు తప్ప మేము ఏం చదువుకోలేదు ఏ మంత్రాలు మే మంత్రాలు మంత్రాలు పటేల రావేరే గట్టిగా ఈ బంజి పొగంత ఎక్కువ నా పిల్ల 2 మంత్రాలు గట్టిగా ఏం పిల్లో నాగులు నాగమల్ల తీగలు ఏం పిల్లో నాగులు నాగమల్ల తీగలు కన్ను కొట్టింది ఇక్కడ కాడుగు పెట్టింది అక్కడ ఇక్కడ చూస్తాడు కన్ను కొట్టింది ఇక్కడ కన్ను కొట్టింది అక్కడ మంచి దొరికింది 40 సంవత్సరాలు ఉన్నాయి అది చిన్న వయసులో దొరికింది మాకు దొరికింది కాడు కొట్టింది అక్కడ మొత్తం మంది కలిపింది ఉందిగా ఇదేనా ఇదాగా కొన్ని తాగే వాడ తాగే ఇదా కొన్ని నీళ్ళు తాగు కొన్ని తాగు నాకు అవసరం లేదు కొన్ని నీళ్ళు తాగు నాకు అవసరం లేదు అటు దింపు నేను వెళ్ళిపోతా కొన్ని నా పేరు వంశీ అన్నా నువ్వు వంశీగా నువ్వు సరే పవన్ కళ్యాణ్గా నేను చెప్పేది నువ్వు నా పేరు వంశీ నన్ను మోసం చేయాలని నిన్ను చూస్తున్నావు అనుకో మోసం చేయట్లే కానీ చెప్పేది నువ్వు ఇక్కడ చూడు ఒకసారి కెమెరాకి చూసి ఒకసారి హాయ్ చెప్పు జనాలు ఓయ్. అవారియాను హౌ ఆర్ యూ ఐ లవ్ యూ మౌనికాను అను చూస్తుంది మౌనిక చూస్తున్నాను హాయ్ మౌనిక ఒక్కసారి చెప్పు ఇక ఇక్కడ ఉన్న హాయ్ మౌనిక హాయ్ అవర్ యూ ఫైన్ ఈ వీడియో నచ్చితే ఓకే ఈ వీడియో షేర్ చేయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి